హాయ్ అండి, వెల్కమ్ టు నెల్ సప్తమా టేస్ట్ ఫుడ్ అండి. అందరు బాగున్నారా? ఈరోజు మన నెల్ సప్తమా టేస్ట్ ఫుడ్ ఛానల్లో వచ్చేసి జన్మలో మర్చిపోలేని పచ్చిమిర్చి సొరకాయ కర్రీ చేసుకుందాము. పచ్చిమిర్చితో సొరకాయ కర్రీ అనమాట. ఇలా చేసుకున్నాం అనుకోండి, ఈ టేస్ట్ అనేది ఇలానే ఒకసారి చేసుకున్నామంటే మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకోవాలని అనిపిస్తుంది అనమాట. అంత టేస్టీగా ఉంటుంది. ఇలా చేసుకున్నామంటే ఇంకా ఈ టేస్ట్ అనేది జన్మలో మర్చిపోలేము, అంత టేస్ట్గా ఉంటుంది. కాకపోతే మెయిన్ మనం ఇంగ్రీడియంట్స్ అనేది మన ఇంట్లో టేస్ట్ తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలనేది చూద్దాము. దానికంటే ముందు మన ఛానల్ చూస్తున్నవారు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇంగ్రీడియంట్స్ వచ్చేసి సొరకాయ తీసుకున్నాం. సొరకాయ కూడా ఏంటంటే లేత తీసుకొని లోపల ఉంటుంది కదా స్టెమ్, అదంతా తీసేసుకొని ఇలాగా ముక్కలు తీసుకున్నాం. తర్వాత టమాటో వచ్చేసి 3 చిన్న సైజు తీసుకున్నా, ఉల్లిపాయ 2 తీసుకున్నా. ఇందులో వచ్చేసి పచ్చిమిర్చి, ఎండు కొబ్బరి, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు వేసాను. తర్వాత ఉప్పు, పసుపు. ఈ పచ్చిమిర్చిలో కూడా లైట్గా, ఎందుకంటే పచ్చిమిర్చి వేస్తాం కాబట్టి మిక్సీలో చేదు అనేది అంటే అసలు రాకుండా కొంచెం సాల్ట్, ఎక్కువ కాదు కొద్దిగా, అంటే కలర్ చేంజ్ అవ్వకుండా. తర్వాత పోపు వేసుకోవడానికి ఆయిల్, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు. ఇప్పుడు అన్నీ రెడీగా ఉన్నాయి కాబట్టి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కూడా ఏంటంటే దీనికి కొంచెం ఎక్కువనే పడుతుంది అనమాట. కొంచెం ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఆయిల్ వేడెక్కింది, ఆవాలు జీలకర్ర వేసేద్దాం. ఇప్పుడు ఎండుమిర్చి, కరివేపాకు. ఏంటంటే ఉల్లిపాయ ఉన్నాయి కదా, ఉల్లిపాయ టమాటా వేసుకుంటాం. ఉల్లిపాయ కూడా ఏంటంటే కాస్త వేసుకున్నాము. వేసుకున్న తర్వాత టమాటో వేసుకున్నాం. ఎప్పుడైనా ఏంటంటే కర్రీలలో కొంచెం ఉల్లిపాయ కానీ పచ్చిమిర్చి కానీ ఫస్ట్ కొంచెం వేరువేరుగా కొద్దిగా వేసుకున్న తర్వాతనే 1 by 1 వేసుకొని వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట. టమాటో వేసుకున్నాం. ఇక్కడ కూడా టమాటో కూడా ఆల్మోస్ట్ వేగిపోతుంది. ఇంకా కాస్త వేగిన తర్వాత అప్పుడు పచ్చిమిర్చి పేస్ట్ అనేది వేసేద్దాం. పచ్చిమిర్చి పేస్ట్ కూడా అది వేసేద్దాం. ఈ పచ్చిమిర్చి పేస్ట్ కూడా ఎక్కువేమి కాదనమాట. నేను తీసుకున్న క్వాంటిటీకి కరెక్ట్గా ఈక్వల్గా తీసుకున్నా. మీరు కూడా ఎంత క్వాంటిటీ ముక్కలు తీసుకుంటారో సొరకాయ ముక్కలు దాన్ని బట్టి చూసుకోండి. ఏంటంటే ఉప్పు పసుపు కదా అది వేసేద్దాం. దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం. ఇది కాస్త పచ్చివాసన పోవాలి. ఇప్పుడు ఏంటంటే సొరకాయ ముక్కలు ఉన్నాయి కదా, కట్ చేసుకుని అవి వేసుకుందాం. దీన్ని ఏంటంటే ఒకసారి బాగా మిక్స్ చేసుకొని క్యాప్ పెట్టేసి కొంచెం బాయిల్ అవ్వాలి. అంటే ఫ్రై అవుతే కొద్దిగా తర్వాత మనకు తగినంత వాటర్ వేసుకోవచ్చు. కొంచెం పాటు క్యాప్ వేసుకుంటాం. ఒకసారి క్యాప్ అనేది తీసి చూద్దాము.
చూసేసి కొంచెం మనకు తగినంత వాటర్ వేసేద్దాం. ఇక్కడ ఆల్మోస్ట్ ఫ్రై అవుతుంది, అయిపోయింది అన్నమాట. అంటే ఇందులో తగినన్ని వాటర్ వేసేద్దాం. వాటర్ వేసేసి ఒకసారి మిక్స్ చేసి క్యాప్ పెట్టేసి ఉడికిచ్చేసాం. చూద్దాం ఒకసారి. చూసారా ఆల్మోస్ట్ ఉడికిపోయింది అన్నమాట. ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆపేసుకుందాం. రెడీ అయిపోయింది. చూసారా ఇలాగ మనం మిక్స్ చేసుకుంటేనే స్మెల్ అనేది అదిరిపోతుంది అన్నమాట. ఎప్పుడెప్పుడు తినేద్దాం అన్నంత ఫ్లేవర్ అయితే మనకి తెలుపుతుంది. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాం. ఇంకోటి ఏంటంటే మనం క్యాప్ అనేది ఇట్లా పెట్టేసి వదిలేయకుండా అప్పుడప్పుడు తీసి మిక్స్ చేసుకుంటూ ఉండాలన్నమాట. స్టవ్ ఆపేసుకుందాం. చూసారు కదా ఎంత సింపుల్గా ఈజీగా అయిపోయిందో కర్రీ అనేది. ఇప్పుడు కొత్తిమీర, కరివేపాకు ఉంది కదా. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే కొత్తిమీర అవైలబుల్ ఉన్న వాళ్ళు కొత్తిమీర అనేది వేసుకోండి. నేనైతే కొత్తిమీర వేయట్లేదు, కరివేపాకు వేస్తున్నాను అనమాట. ఇలాగా మనము కరివేపాకు ప్లేస్లో కొత్తిమీర వేసుకున్నాం అనుకోండి, చాలా చాలా బాగుంటుంది అనమాట. సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఇలా అయితే ట్రై చేయండి. ఇలా చేసి పెట్టి తినేసి హ్యాపీగా హెల్తీగా ఉండండి. నమస్తే అండి. ఇందులో వచ్చేసి ఇంకా వెరైటీస్ ఉన్నాయి, నేను ముందు వీడియోలో అప్లోడ్ చేస్తాను. చాలా వరకు తెలిసే ఉంటుంది కానీ తెలియదని కాదు, తెలియని వాళ్ళు చూసి నేర్చుకుంటారని నా ఉద్దేశం అనమాట. ఇంకోటి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎందుకంటే నేను వీడియో చేసి అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తుందన్నమాట. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.